ప్రభువునందు మా ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, మే 9వ తారీఖున దైవమర్మములను పుస్తకంలో నుండి 73వ కీర్తన 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం 3-6లలో ఫిలిష్తీయులకు సౌలుకు జరిగిన యుద్ధమును గూర్చి చదివేదము. ఆ యుద్ధములో సౌలు మరణించెను. సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు కనుక దావీదు అతనిని చంపజూచినప్పుడు దేవుడు అనుమతించలేదు. ఇప్పుడు సౌలు అతని కుమారులు యుద్ధములో మరణించిరి. సౌలునకు విరోధముగా దావీదు పోరాడనవసరం లేదు. దావీదునకు తెలియని విధానములో దేవుడు దావీదును పక్షముగా పని చేయుచుండెను. ఉన్నతమైన గొప్ప పరిచర్య నిమిత్తము దేవుడు దావీదును ఏర్పరచుకొనెను. రాజుగా మాత్రమే గాక ప్రవక్తగాను దేవుని యొద్ద నుండి దేవుని పరలోకపు నమూనాను కూడా పొందగలిగిన వానిగా దావీదును దేవుడు ఏర్పరచుకొనెను. అందువలనే శుద్ధీకరించు అనేక అగ్ని పరీక్షల గుండా దావీదు వెళ్ళవలసి వచ్చెను. విశ్వాసులముగా మనము కూడా ఉన్నతమైన సంకల్పముతో దేవుని వలన ఏర్పరచుకొనబడి ఉన్నాము. ఆ పిలుపునకు తగినట్లుగా సిద్ధపడు నిమిత్తము మనము కూడా చెప్పనలవి కాని శ్రమలనడి అగ్ని పరీక్షల గుండా వెళ్ళవలెను. మన జీవితముల విషయము దేవుని చిత్తమేమిటో తెలుసుకొనవలసినది మన పని. పాత నిబంధనలో దేవుని చిత్తం తెలుసుకున్నట్టుకు ప్రజలు ప్రధాన యాజకుని యొద్దకు పోవలసి ఉండెను. ఇప్పుడైతే దేవుడే నా ప్రధాన యాజకుడు. ఆయన యొద్దకు ఏ సమయంలోనైనా నేను వెళ్ళగలను. దేవుని చిత్తమును తెలుసుకున్నట్టుకు గాను ఊరీము తుమ్మీము అను 2 రాళ్ళు ప్రధాన యాజకునికి ఇవ్వబడెను. ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దేవుని వెలుగు, దేవుని సత్యం అను 2 రాళ్లను నాలోనే ఉంచి ఉన్నాడు. 43వ కీర్తన 3 ప్రకారముగా దేవుని చిత్తము తెలుసుకున్నట్టుకై ఆయన మందిరంలోనికి నేను వెళ్ళగా నా హృదయంలో నివసించున్న క్రీస్తు ప్రభువే దేవుని సత్యము, దేవుని వెలుగుగా నన్ను నడుపును. నీవు ప్రభు యొద్దకు తిరిగి వచ్చినప్పుడు కేవలము నీవు పోగొట్టుకున్న వాటిని సమకూర్చుకునుట మాత్రమే గాక నీ దుఃఖమంతయు ఆనందముగా మారును. ఫిలిష్తీయుల మీద కానీ నీ స్నేహితుల మీద కానీ ఆధారపడక క్రీస్తు ప్రభునందు మాత్రమే నమ్మిక ఉంచుటకు నేర్చుకొనుము. ప్రతి సందర్భములో ప్రభువు నడుగుట, ఆయన చిత్తము నెరిగి ఆయన స్వరం విని ఆయనకు విధేయత చూపించుట అసాధ్యముగా కనిపించును. అయినను తప్పక ఆయనకు విధేయత చూపించుటకే నేర్చుకొనుము. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.